టాస్ గెలిచిన నమీబియా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాలో చేంజెస్ చూస్తే అభిషేక్ ప్లేస్ లో సంజు వచ్చాడు అండ్ సిరాజ్ ప్లేస్ లో బుమ్రా వచ్చాడు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియా టీమ్ కి మంచి స్టార్ట్ వచ్చింది. సంజు సెకండ్ ఓవర్ లో వరుసగా 3 సిక్స్లు అండ్ 1 4 కొట్టాడు. కానీ లాస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. సంజు అయితే 8 బాల్స్ లో 22 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 275 గా ఉంది. ఫస్ట్ 5 ఓవర్స్ లో ఇండియన్ బ్యాటర్స్ అంత అగ్రెసివ్ గా ఆడలేదు. తిలక్ 8 బాల్స్ లో 13 రన్స్ కొట్టేశాడు అండ్ ఇషాన్ కిషాన్ 14 బాల్స్ లో 22 రన్స్ కొట్టేశాడు. కానీ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో ఇషాన్ కిషాన్ 4 సిక్స్లు అండ్ 1 4 కొట్టాడు. దీంతో ఆ ఓవర్ లో ఏకంగా 28 రన్స్ వచ్చాయి. నమీబియా కెప్టెన్ అయితే ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశాడు. తన బౌలింగ్ ని ఆడడానికి ఇండియన్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. తిలక్ 21 బాల్స్ లో 25 రన్స్ కొట్టేసి అవుట్ అయ్యాడు అండ్ సూర్య కూడా తొందరగా అవుట్ అయ్యాడు. తర్వాత డూబేకి అండ్ హార్దిక్ కి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ ఇద్దరు కలిసి 39 బాల్స్ లో 81 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. హార్దిక్ అయితే 28 బాల్స్ లో 52 రన్స్ కొట్టేశాడు అండ్ డూబే 16 బాల్స్ 20 రన్స్ కొట్టేసి అనూహ్యంగా రన్అట్ అయ్యాడు. ఈ ఇద్దరు కూడా 100 మీటర్ సిక్స్లు కొట్టారు. డూబే 107 మీటర్ సిక్స్ కొడితే హార్దిక్ పాండ్యా ఏకంగా 109 మీటర్ సిక్స్ కొట్టాడు. తర్వాత ఇండియా టీం వెంటనే వికెట్స్ కోల్పోతూ వచ్చింది. మెయిన్ గా రింకు సింగ్ అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. తన 6 బాల్స్ లో కేవలం 1 రన్ మాత్రమే స్కోర్ చేశాడు. దీంతో టీమిండియా 20 ఓవర్స్ లో 209 రన్స్ కొట్టేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన నమీబియా 18.2 ఓవర్స్ లో 116 రన్స్ కొట్టేసి అవుట్ అయింది. నమీబియా టీం కి మంచి స్టార్ట్ వచ్చింది. థర్డ్ ఓవర్ లో 13 రన్స్ అండ్ ఫోర్త్ ఓవర్ లో 11 రన్స్ కొట్టేశారు. కానీ అదే ఫోర్త్ ఓవర్ లో హర్షదీప్ సింగ్ అయితే నమీబియా ఓపెనర్ ని అవుట్ చేశాడు. కానీ హర్షదీప్ వేసిన 6th ఓవర్ లో 17 రన్స్ ఇచ్చాడు. దీంతో నమీబియా పవర్ ప్లే కంప్లీట్ అయ్యే టైం కి 57 రన్స్ కొట్టేసి మంచి పొజిషన్ లో ఉంది. కానీ వరుణ్ చక్రవర్తి వచ్చి మొత్తం మార్చేశాడు. వేసిన ఫస్ట్ బాల్ కి వికెట్ తీశాడు అండ్ 10th ఓవర్ లో బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీశాడు. అక్షర్ పటేల్ ఫస్ట్ ఓవర్ లో 14 రన్స్ ఇచ్చాడు. బట్ తన నెక్స్ట్ ఓవర్ లో మెయిన్ ఓవర్ వేశాడు అండ్ 1 వికెట్ తీశాడు. ఇండియన్ స్పిన్నర్స్ అయితే ఈ మ్యాచ్ ని కంప్లీట్ గా మార్చేశారు అండ్ లాస్ట్ లో హార్దిక్ పాండ్యా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశాడు అండ్ దుబే ఫైనల్ వికెట్ తీయడంతో ఇండియా టీం ఈ మ్యాచ్ లో 93 రన్స్ తేడాతో గెలిచింది. బ్యాటింగ్ లో 50 అండ్ బౌలింగ్ లో 2 వికెట్స్ ఇచ్చిన హార్దిక్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.